చందమామ మా వింతగాథ వినుమా రావోయి చందమామ రావోయి చందమామ మా వింతగాథ వినుమా రావోయి చందమామ. ఏంది మామా ఏం సంగతి అత్తలు ఇవ్వలేదేంది నువ్వు కుడతావు? ఎవరు ఉడితేందిరా మన పనే కదా. అంతే అనుకో. మరి ఎటు పోతున్నావురా? పొద్దుగాలనే బయలుదేరినావు. ఇంకేటి పోతా మామా పొలం కాడికే పోతానా. అవునా? సరే సరే పో పో. ఏదో చెబుదామని వచ్చినా మామా కానీ మర్చిపోయినా. ఓర్ని మతిమరుపు చల్లగుండా ఏందో గుర్తు చేసుకోరా. మామ గుర్తొచ్చింది, సాయంత్రం కళ్ళు చెప్పినా మర్చిపోకు తాగుదాం. ఏం చెప్పినవారా? ఓ నీ అత్త ఇంట్లోనే ఉందిరా, తాగినందుకు తెలిస్తే సాగు కొడుతుంది. తాగినాక మూతలో మూత పెట్టి మాట్లాడతావా ఏంది? గమ్మున తాగాలి, ఇంత సోపు బుక్కాలి, వచ్చి వండాలి గట్లా గాని. సరే చెప్పినావు కదా, ఏదో చేసి అత్తను ఊరుకు పంపితలే. సరే నీ ఇష్టం, మళ్ళా బుగ్గ వేయకు, పైసలు వేస్ట్ అవుతాయి. సరే సరే. ఏమైంది? ఏమో మొహమ్మద్ మార్చుకొని కూర్చున్నావు? ఏం లేదే, మొన్న జరిగిన విషయం గుర్తుకొస్తే బాధ అవుతుంది. ఏం జరిగిందో అంతగానం నువ్వు బాధపడే అంత? అగో మర్చిపోయినావు అప్పుడే. నువ్వు యాది మర్చినా నేను మరవలే. అసలు ఏం మాట్లాడుతున్నావు? దేని గురించి? అసలు ముచ్చటేందో చెప్పు నాకు. నువ్వు మీ అవ్వగారింటికి పోతా అంటే వద్దని నేను ఆపినే కదా, అది గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది. పాపం ప్రేమ కొద్ది నువ్వు పోతా అంటే వద్దని చెప్పిన. అయినా ఇప్పుడు ఏమైందని ఎక్కేడుస్తున్నావు? బాధనే బాధ. ఈ బాధ నాతోని కాదు, అందుకే నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటా. పద, దగ్గరుండి నిన్ను బస్ ఎక్కించేస్తా. తొందర రెడీగా. ఓ ఆగుతేరా, నువ్వు ఎప్పుడు పొమ్మంటే అప్పుడే పోలనా ఏంది? నేను ఇంట్లో మస్తు పనులున్నాయి, కావాలంటే ఆదివారం పోతుంది. నో, ఆదివారం దాకా బాధను భరించలేను లత, అర్థం చేసుకోవే. నిన్ను చూస్తే నమ్మాలనిపిస్తుంది, కానీ నీ దొంగేడిపి చూస్తేనే నాకేదో డౌట్ కొడుతుంది. ఎంత మాట నువ్వు లత, ఇక నా వల్ల కాదు. నేను పోతా. అమ్మా నాన్న మీ దగ్గరికి అత్త. అమ్మా సరే సరే ఏడవకు, పోతా గాని బట్టలు తీసుకొని వస్తా, ఒక గంట వరకు పోదాం. మామెట్ పోయిండు, పెద్ద దెబ్బేసినట్లుగా. తెలుగుందారా ఏమన్నా? పెడితే గిడితే సోపతి కాలతో పెట్టాలని ముసలోని పట్టినావు ఎందుకు నువ్వు? దోసకాయలతో తాగితే పైసలు మనం పెట్టాలి, లేకపోతే మనిషికి వేసుకోవాలి. అదే ఈ ముసలోడు అయితే తాగడానికి పైసలు ఇస్తాడు, లాగడానికి పచ్చడి పెడతాడు. ఏంది ఇప్పుడు తాళం పెట్టి పోయిండు కదా. అరే అవు మామత్తాను. ఏమాయ మామ ఏడికేనావు? మీ అత్తను ఊరికి పంపిండ్రా, బస్ ఎక్కించేందుకేనా? సరే సరేది పా, లేట్ అవుతుంది.
ఏం కలిపినవురా మనోజ్గా సూపర్ రా బై మస్తున్నది. రాజన్నతో తాగుతున్నా అంటే మామూలుగా ఉంటుందా మరి? అవునవును ఉంటది ఉంటది. అవురా మహేష్గా మీ గల్లీలో ఏదో పోర్నీళ్ళు అవి ఎత్తున్నావుట కదరా, ఏడుదాకా వచ్చిందిరా ముచ్చట? ఏమొచ్చుడో ఏమో మామ, పొద్దున్న లేచి పది తోముకుంటా పోరు కోసం చూస్తా, అలా అయ్యవ తప్ప అది కనిపించేది. పోరు వచ్చదాకా చూపుతారా ఎవడన్నా, చొచ్చుకొని పోవాలి కానీ. మామ అయితే నువ్వు అట్లా ఎన్ని ఇళ్ళలో వచ్చినావు మామ చెప్పు మామ. ఏ ఊకోరా ఇప్పుడు కావాలి ఎందుకు? అరే, చెప్పు మామ, మేము కూడా నేర్చుకుంటాం కొంచెం నీ దగ్గర నుంచి. ఆ కాలంలో మన రేంజే వేర్రా. అరే పంచె పైకి కట్టుకొని ఊర్లో నుంచి వస్తుంటే పోరీలంతా నన్నే చూసేటోళ్ళరా. అప్పుడొక ఊపు ఊపినరా, ఆ రోజులే వేరు. అగో ఇప్పుడు ఎవరు వచ్చిర్రే? మీరు ఉండర్రా, ఈ ఊర్లోకి ఏం పని లేదు, నేను చూసా తాగు. ఎవర్రా ఏం పని లేదా? ఏమైంది మామ ఎంతసేపు? జల్దిరా తాగుదాం. వచ్చింది ఎవడన్నా, ఒక్క తనుదంతా అటే పోవాలాడు. అరే మనోజ్గా ఏందిరా మీరు చేసే పని? అత్త మాకేం తెలియదు, మొత్తం మామనే చేసిండు. అద్దు మామ, అత్తకు వెళ్తే బాధపడతా అని చెప్తే ఎంత చెప్పినా ఏం లేడు అత్త. మేము చిన్నోళ్ళం, నువ్వు మాతో తాగుడు ఏంది మామ అంటే, మీ వయసున్నప్పుడు నేనేం చేసినట్టు మీరేం చేసిర్రు అన్నాడత్త. అరే అరే ఏం చెప్తుర్రా, మొత్తం నా మీద నెట్టెత్తురు కదరా. మీరుండండి. అరే మీరు చెప్పులరా. అప్పట్లో మామ లుంగి పైకెత్తి కడితే అమ్మాయిలందరూ మామనే చూస్తుంట అత్త. అంతేకాదత్త, నీ టార్చర్ భరించలేకనే తాగుడు అలవాటు చేసుకున్నానంట. ఏంది నా టార్చర్ భరించలేక తాగుతున్నావా? అదేం లేదే, వాళ్ళే తాగుదామన్నారు, ఇప్పుడేమో నా మీద ఎక్కించి చెప్తుర్రే. ఓహో అవునా, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఎన్నడూ లేనిది ఏమో ఇంత ప్రేమ వలకబోస్తుండేందా అని. ఇదా నీ సంగతి? వద్దే వద్దు వద్దు. అమ్మయ్యా ఎట్లనో అట్లా తప్పించుకున్నాం. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి ఏందంటో. ఇంకేముంది, దండం మీద చినిపోయిన బట్టలు వేసినట్టే. ఇంకోసారి ఇటువంటి కథలు పడ్డావనుకో. అవునే, నువ్వు ఎందుకు వచ్చినవే ఇంటికి? బస్ ఎక్కించినానివి, పైసలు